ఫైనల్‌గా ఒక ఇంపార్టెంట్ విషయానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనేటువంటిది కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే టార్గెట్‌గా కనిపిస్తుందనేటువంటిది కూటమి నేతలు మాట్లాడుతున్న మాటల్లో అర్థమవుతున్నటువంటి భావన. కానీ రీసెంట్‌గా నిన్నో మొన్నో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మీటింగ్‌లో మాట్లాడినటువంటి మాటలు, నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్‌ని అరెస్ట్ చేయాలనేటువంటి భావన నాలో లేదు. చట్టపరంగా పోలీసులు వ్యవస్థ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏదైనా లోపాలు కనిపించి దొరికితే చట్టం తన పని తాను చేసుకుని పోతుందనేటువంటి కామెంట్లు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? అయ్యే అవకాశాలు ఉన్నాయా? పోనీ జగన్ జాతకం ప్రకారం రాబోయే 4 ఏళ్లలో 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్‌లో అరెస్ట్ అయితే లేదు. నెక్స్ట్ కమింగ్ 4 ఇయర్స్ ఇంక లాస్ట్ 1 ఇయర్ వేసుకుంటే అట్లాగే ఎలక్షన్ ఇయర్ కాబట్టి అది కూడా ఉండదనే అనుకుందాం. మధ్యలో 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇటు జగన్మోహన్ రెడ్డి జాతకం ప్రకారం కావచ్చు, లేదు చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ప్రకారం కావచ్చు. ఎట్లా చూడాలంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి అని అంటే, ఇప్పుడు మన దాంట్లోనే మీరే అడిగారు నన్ను, చంద్రబాబు నాయుడు గారు అమావాస్య రోజు పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇది నిలబడదంటున్నారు. ఎలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వెళ్తారా జైలుకు? బెయిల్ మీద కదా వచ్చారు, మళ్ళీ వెళ్తారా అని అంటే, ఆ 2 ప్రశ్నలకు మనం సమాధానం, ఇంకా వెళ్ళేది ఉండదు భవిష్యత్తులో అని చెప్పాను ఆ రోజు. ఒకటి, అమావాస్య అనేటువంటి దీంట్లో చూస్తున్నారు కానీ కూటమి నిలబడదు, ఈ రోజు ప్రకటించడా అంటే ఇదే బలమైనటువంటి కూటమిగా ఉంటుంది అని ఆనాడు చెప్పాను. ఒకసారి రిఫర్ చేసుకుంటే తెలుస్తుంది. ఒకటి అంటే మనం ఏదో గొప్ప చెప్పాము అని కాదు, కానీ అంటే గతంలో చెప్పిన వాటిని మన గొప్పతనాన్ని ఏదో తెలుపుకోవాలనేది కాదు. భగవంతుడి దయ పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసపడిగా ఏది యథార్థమో చెప్పాల్సిన ధర్మం ఉంటుంది, చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేటప్పటికీ, ఇప్పుడు జైలు జీవితము ఉందా అనేటువంటిది ప్రశ్న. ఈ ఇంతలో ఉందా అంటే మనము ఏం మాట్లాడుకోవాలి అంటే, ఇప్పుడు వాస్తవానికి ఇప్పట్లో అయితే ఉండకపోవచ్చు అనేది అయితే చెప్పొచ్చు. ఓకే, తర్వాత ఉంటుందా అంటే ప్రశ్న ఏమంటే, కొత్త సంవత్సరం కొత్త పంచాంగం వస్తుంది కదా, మనం మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. ఆ పంచాంగం వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఏం ప్రశ్న అడుగుతాం? ఈ పంచాంగం ప్రకారం ఇప్పుడున్న గ్రహాల ప్రకారం ఉంటుంది కదా. అవును. కాబట్టి ఈ సంవత్సరం అయితే ఉంటుంది అని అనుకోవటానికి చాలా తక్కువ. ఓకే, ఒక మాట. ఎందుకు అంటే గ్రహస్థితులు, ఎవరి గ్రహస్థితులు వాళ్ళవి. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పటం ఒక ఇదిగా, ఆయన ఏం చెప్పారు, రాజకీయ మాటలు సీఎం స్థాయిలో ఆయన నన్ను పెట్టారని ఆయన పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి భావన చంద్రబాబు నాయుడుది ఒక రకమైనటువంటి తత్వం. నేను గతంలో కూడా చెప్పాను, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎట్లుంటాడో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు కూడా అట్లాగే ఉంటాడు. అదే మెయింటైన్ చేస్తాడు. ఆయనలో పెద్దగా ఏమి కనపడదు. ఆయన ముఖంలో నేను ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని అనేది ఉండదు, నేను సీఎంను అనేది ఉండదు. ఆయన అదొక ఆ పరిణతి చెందినటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే మనం ఏది మాట్లాడినా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడాల్సిన ధర్మం నాకు ఉంది కాబట్టి నేను చెప్తాను. ఇక్కడ ఆయన ఎవరైనా తొందరపడి ఎన్నెన్ని మాటలు మాట్లాడినా తాను మాట్లాడాడు, లూజ్ టాక్ మాట్లాడు, అదొక టైప్ మనిషి ఆయనది. సరే, ఆయన చెప్పాడు, ఓకే, అంతవరకు వదిలేస్తాం. ఇవన్నీ ఈయనకుండేటువంటి పరిస్థితి దృష్ట్యా మనం ఇప్పుడైతే మనం చూస్తామో, ఈయన గ్రహస్థితి ప్రకారముగా అయితే ఇప్పుడు అంత తొందరపడి ఏదో జగన్ ముట్టుకుంటారు అని అనడానికి అయితే లేదు. అక్కడ పెద్దగా అంత అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఇప్పటికి ప్రస్తుతానికి ఉంటుందని నేను అనుకోవడానికి లేదు. కాబట్టి ఈ సంవత్సరం ఉండదు అనే నా భావన, నాకున్న అభిప్రాయం. ఖచ్చితంగా ఉంటుంది అని అనడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే మేమేం చూస్తాము అంటే, ఇక్కడ కూటమి ప్రభుత్వం, కూటమిలో ఉండేటువంటిది మెయిన్ మన కేంద్ర ప్రభుత్వం యొక్క ఇది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఇది చూసుకుంటే కూడా అలా ఉంటుంది అనేది లేదు.
చూడాలి తర్వాత సంగతి ఏంటనేది భగవంతుడి దయ. ఓకే.